హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే స్నాక్స్ కోసం అయితే నేను ఇక్కడ మరమరాల లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఇక్కడైతే 3 కప్స్ ఆఫ్ మరమరాలు అయితే తీసుకున్నాను. వీటిని ఒక కడాయిలో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్లో పెట్టడం వల్ల కింద అనేది అడుగంటుతుంది, మాడిపోతాయి తొందరగా. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి మాడకుండా ఉంటే కొంచెం దూరగా వస్తే సరిపోతుంది. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మరమరాలు అయితే ఇక్కడ దూరగా వేగాయి. వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నాతో పాటు మా చిన్నోడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. 3 కప్పులు మరమరాలు తీసుకున్నాను కదా, ఆ కప్పుతోనే నేను 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, కింద లేదంటే మాడిపోతుంది. దానికోసం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటా ఉంటే బెల్లం కూడా కరిగిపోతుంది. ఇలా కలుపుకుంటా ఉంటే మనకి బెల్లం కరగడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు పాకానికి అయితే రెడీ అవుతుంది. మనం పాకం ఎలా కావాలంటే ఈ మరమరాల లడ్డుకి తీగ పాకం కాకుండా కొంచెం ముద్దలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. వాటర్లో అయితే కొంచెం వేసుకొని చూసుకుంటున్నాను. ఇది ఇంకా పాకం అయితే రెడీ కాలేదు. ఇది తీగ పాకం కింద ఉంది. తీగ పాకం ఎందుకంటే మనం తిన్నప్పుడు అది కొంచెం పళ్ళ కతుక్కున్నట్టు అవుతుంది, స్టిక్కీగా వస్తుంది. కొంచెం గట్టిగా అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ చూసుకుంటే సరిపోతుంది. మన ఈ పాకాన్ని ఇలా ముద్దలా చేసుకుంటే సరిపోతుంది. మనకి పాకం అనేది రెడీ అయింది, గట్టిగా అయిపోయింది. దీన్ని నీళ్ళలో వేసి కింద కొడితే కనుక గట్టిగా అంటాం, కానీ అప్పుడు మనకు పాకం రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలను అయితే దీంట్లో వేసుకోవాలి. బాగా పాకం అనేది మరమరాలు పట్టేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా మరమరాలకైతే పాకం అనేది పట్టేసింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనం అయితే లడ్డు చేసుకోవాలి. చల్లగా అయిపోతే లడ్డు చేయడానికైతే కష్టమవుతుంది, రాది విడిపడిపోతుంది. ఇలా తీసుకొని ఇప్పుడు 2 చేతులతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి లడ్డు అనేది తయారవుతుంది. కానీ చూసుకొని చేసుకోండి, చేతులు అయితే బాగా కాలుతూ ఉంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు చూసి చేసుకోండి. ఇక్కడ నాకు మరమరాల లడ్డు అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇవన్నిటిని అన్ని లడ్డూలాగా చేసుకోవటమే. మనకి ఎంతో టేస్టీగా అండ్ ఈజీ సింపుల్ రెసిపీ స్నాక్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి.